యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో 3 మార్లు ప్రార్థించారు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించారు. యేసయ్య ప్రార్థించినప్పటికీ తండ్రి చిత్తమే జరగాలని వేడుకున్నారు. కాబట్టి తండ్రి చిత్తము వలన యేసయ్య సిలువలో మరణించటం జరిగింది. తండ్రి అయిన దేవుడు యేసయ్యను మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేపియున్నారు. అదేవిధంగా ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కంటే పైనామముగా తండ్రి అయిన దేవుడు యేసయ్యను హెచ్చించారు. ఈ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు చూసి, నీ పరిస్థితులు చూసి, నేను ప్రార్థించినప్పటికీ ఎందుకు నా జీవితంలో ఈ సమస్య ఎదురైంది, ఎందుకని ఈ పరిస్థితి ఎదురైందని వేదన చెందుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న శ్రమలు చూసి కృంగిపోకు, తండ్రి చిత్తం జరగాలని ప్రార్థన చేయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లుగా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇప్పుడు ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న శ్రమలు, శోధనలు శాశ్వత కాలము ఉండవు. కీర్తనలు 91వ అధ్యాయం 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గనపరచెదను. దేవుణ్ణి ఎరిగిన నీ జీవితంలో దేవుడు నిన్ను గనపరుస్తారు. ప్రస్తుతం శ్రమలు, శోధనలు అనుభవిస్తున్న మనము చేయవలసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమే జరిగించు. రెండవది, దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ.